శ్రీ గురుభ్యో నమ మహాగణాపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరుడు నమ టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మ్యాచ్ నుండి మెన్నం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటకంలో రవి గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అదేవిధంగా మీన రాశిలో శని. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ఆరోగ్యరీత్యా మంచి ఆరోగ్యపరమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అంతకంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని దానికంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎప్పటి నుంచో మీరు కలలు కంటున్న ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా నూతన గృహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, వాహన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ వారం చక్కగా అవి కలిసి వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. సంతానం సంబంధించిన విషయాలు చక్కగా బాగున్నాయి. సంతాన విద్యకు సంబంధించిన విషయాలు కూడా మీరు చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏదైనప్పటికీ దైవానుగ్రహం వల్ల, లాభస్థానంలో గురువు ఉండడం వల్ల, గురువు అనుకూలంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కటి శుభాలు కలిగే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. రాశి అధిపతి దశమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా వ్యయాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు. సప్తమ చతుర్థాధిపతి అయిన గురువు కూడా లాభస్థానంలో ఉన్నారు. వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక ముందుకు వెనక్కి వెళ్ళిపోయి ఎవరైతే అనుకుంటారో అది చక్కగా మళ్ళీ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటారు. అయితే వ్యాపారం కొంతకాలం ఆగి ఉద్యోగంలోనే స్థిరమైన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయండి. ఉద్యోగంలో కొంతకాలం చేసిన తర్వాత అప్పుడు వ్యాపారం ప్రారంభించండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ముందు వ్యాపారం ప్రారంభిద్దాం, మనకు అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ కొన్ని సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి నష్టపోతారు. మీ తెలివితేటలు అన్నీ అమోఘం. మీకున్న టెక్నాలజీ, మీకున్న నాలెడ్జ్ కూడా చాలా బాగుంటుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. కానీ మీకు వచ్చేసరికి అనాలోచిత నిర్ణయాలు, అనాలోచిత ఖర్చుల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఎక్కువగా కాస్మెటిక్స్కి ఖర్చు పెట్టడం, బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మిగతా వాటి మీద కాన్సన్ట్రేషన్ లేకుండా పోతుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో ఒక ఫ్లాట్ కానీ ల్యాండ్ కానీ కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుంచో కోర్టులో నరుగుతున్న కేసు ఏదైతే ఉందో స్థిరాస్తి సంబంధించింది, అది మీకు రావడం అనేది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి చిన్న చిన్న చికాకులు ఉంటాయి. మనం ఎంత కష్టపడ్డా కూడా పేరు రావట్లేదు ఉంటుంది. కానీ మీరు అవన్నీ పక్కన పెట్టి మీ ప్రయత్నాలు, మీ ఉద్యోగరీత్యా మీరు చేస్తే ఏదైతే ఉందో అది చేయండి. దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలు తర్వాత లభిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా 4 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. నరదృష్టి అధికంగా ఉంటుంది. మీరు ఏమి చేయకపోయినా సరే మీరు బాగానే కష్టపడుతున్నారు లేదా బాగానే సంపాదిస్తున్నారు అని ఈశ్వర దేశాలు ఎక్కువగా ఉంటాయి. అది పక్క వాళ్ళు ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా సరైన ఫుడ్ అనేది తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు
సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వైద్య రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఒక శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేసి పులిహార నైవేద్యం కింద పెట్టండి ఈ 3 రంగాలు ఉన్నవారికి. తద్వారా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పని పూర్తవు. మీకు సహాయ సహకారాలు ఎవరూ చేయరు, మీకు మీరుగానే చేసుకోవాలి. కష్టం వచ్చినా మీకు మీరుగానే వెళ్ళాలి. ఎవరు సహాయం ఉండదు. సలహాలు ఇచ్చేవాళ్ళు బోలెడు మంది ఉంటారు. 10 మంది కాదు, 100 మంది సలహాలు ఉంటారు. కానీ అది మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మిమ్మల్ని చూసి లాభపడే వాళ్ళు బోలెడు మంది ఉంటారు. కానీ మీ అవసరానికి ఎవరు లాభపడరు. ఈ విషయాన్ని గ్రహించి మెలగడం అనేది చెప్పదగినది. ఏదైనా సరే రాశి ఫలాల్లో గ్రహాలను అనుసరించి చెప్పడం నా బాధ్యత. ఏదైనా రాశి ఫలాలు చెప్పడం అంటే సూచనాప్రాయంగా చెప్పడం ఉంటుంది. నిర్ణయాలు మీ చేతుల్లోనే ఉంటాయి. అది ఎలా ఉండాలి, ఏముండాలి అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. శని జన్మరాశిలో అంత అనుకూలంగా లేదు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి పొడిగించడం, నిదానంగా అవ్వడం ఉంటుంది. కానీ అలా కాకుండా మనం చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి అని వెళ్ళాలి. ఎందుకంటే శని భగవానుడు నిదానంగా నడుస్తారు. కాబట్టి మనం కూడా నిదానంగా వెళ్దాం అనుకుంటే ఏ పని అవ్వదు. ఆయనకి ఎంత ఫాస్ట్గా చేస్తే ఆయన అంత సంతోషపడతారు. ఆయనలాగా మనం నిదానంగా చేద్దాం అనుకుంటే ఆయన అలాగే ఫలితాలు ఇస్తారు. మీరు నిదానంగా ప్రయాణం చేస్తే నిదానంగా ఫలితాలు ఉంటాయి. ఫాస్ట్గా ప్రయాణం చేస్తే ఫాస్ట్గా ఫలితాలు ఇస్తారు. అందుకే ప్రతిరోజు శివనామస్మరణ, హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినండి. తద్వారా శని భగవానుడు కొంత అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు, శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా భాగ్యాధిపతి అయిన బుధుడు, అదేవిధంగా దశమ రాశ్యాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉండి భాగ్యాన్ని చూస్తున్నారు, జన్మరాశిని చూస్తున్నారు. కాబట్టి కొన్ని శుభ ఫలితాలు, కొన్ని శుభ కార్యక్రమాలు చేసే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు, నూతన గృహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో చక్కగా చేయండి. నూతన గృహం చేసే అవకాశం తప్పకుండా ఫలితాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయడం, అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తులు, జిల్లేడు ఒత్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయండి. లేదా మంగళవారం నాడు, శుక్రవారం నాడు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఎన్ని నిమిషాలు వచ్చింది మీనరాశి? నిర్ణయం తీసుకుని ఏదైతే అమలు పరుస్తారో అది చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది. అంతే తప్ప ఫ్రెండ్స్ చెప్పారనో లేదా చుట్టాలు చెప్పారనో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. కెరీర్ సంబంధించిన ఏదైనా విషయం అయినా సరే మీకు మీరుగానే తీసుకోండి, లాభపడగలుగుతారు. సంతానం సంబంధించిన విషయాలు బాగుంది. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ వారం ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. కాబట్టి శనికి తైలాభిషేకం చేయించడం, 4 సోమవారాలు రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పంచమ అష్టమాధిపతి అయిన గురువు 1000లో ఉన్నారు. కాబట్టి ఖర్చుల విషయంలో మటుకి చాలా వరకు ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే 1000లో గురువు కొంచెం ఖర్చు శుభ పరిణామాలే ఉంటాయి, బాగుంటుంది. అయితే
దోబరాగా కూడా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తుంది. అది మన కోసం మీరు ఖర్చు పెట్టరు. మీ వాళ్ళ కోసమో లేదా ఫ్రెండ్స్ కోసమో ఖర్చు పెడతారు. వాటి విషయంలో ఎంతవరకు ఖర్చు చేయాలో అంతవరకు ఖర్చు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.